ఇంకొకటి తెలంగాణ ప్రాంతంలో లిక్కర్ కన్జ్యూమింగ్ ఎక్కువ. ఉమ్. లిక్కర్ కన్జ్యూమింగ్ దీన్ని బేస్ చేసుకొని ఇవాళ పథకాలు రన్ కావాలన్నా లేకపోతే సొంత జేబులు నిండాలన్నా కూడా ఈరోజు ఏపీలో మద్యపాన నిషేధం చేస్తామనేసి ఏవైతే కొన్ని బ్రాండ్స్ తెచ్చిరో ఆ టైప్లో ఆల్రెడీ వచ్చినట్టుంది ఒకటో రెండో మన దగ్గర కూడా. ఈ మొన్న సమ్మర్లో చూస్తుంటే ఏవైతే ప్రముఖ బ్రాండ్స్ ఉంటాయో ఆ బ్రాండ్స్ ఏవి కూడా అందుబాటులో లేకుండే, అంటే ఒక కృత్రిమ కొరతని క్రియేట్ చేసి వీళ్ళు ఇప్పుడు వేరే బ్రాండ్స్ అదే చీప్ బ్రాండ్స్ తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి రేట్ ఎక్కువ అమ్ముతున్న నేపథ్యంలో ఇది ఎట్లా రిసీవ్ చేసుకుంటారు తెలంగాణ ప్రజలు? అంటే ఒక కృత్రిమ కొరతని క్రియేట్ చేసుకుంటూ కమిషన్స్ ప్రముఖ బ్రాండ్స్ అయితే తక్కువ వస్తాయి కాబట్టి వీటికి ఎక్కువ వస్తాయి కాబట్టి జేబులు కూడా నిండుతాయి కాబట్టి దాదాపుగా సంవత్సరానికి ఒక 5,000 కోట్ల ఇది స్కామ్ రూపంలో బయటపడుతున్న నేపథ్యం కనపడుతుంది. ఆ లెక్కలు వేసుకుంటూ పోతుంటే ఆల్రెడీ ఏపీలో ఆ రుచి ఏందో చూసిరు. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్లో కూడా చూసిరు. ఆడ కూడా 90 లక్షల పైచీలకి ఏదో ఉన్నారు. వాళ్ళు అల్లాడిపోయారు ఈ 5 ఏళ్ళు. అంటే ఈ చీప్ లిక్కరు దట్ దానికి ప్రైస్ ఎక్కువ. ఇది 150కి దొరికితే అది 300. దట్ బాగుందంటే బాగాలేదని అంటే మాట్లాడుకోవడానికి సిల్లీగా ఉన్న పెద్ద అంశమై కూర్చుంది. మరి రేపు తెలంగాణలో ఈ సమస్య రాదా? ఇవి ఎందుకు రాదు? వాస్తవాలు శాశ్వతంగా మరుగున పడేస్తారు ఎవరైనా. ఇది టెంపరీ. వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళ లాభం కోసం లబ్ధి కోసం డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేకుండా చేయడం ఒక పాయింట్. తర్వాత తక్కువ ధరకు దొరుకుతున్నాయని చెప్పి భ్రమింపజేసే నాటకం మరో నాటకం. ఆ తర్వాత అందులో ఏం తీసుకుంటున్నారో అనేది రాజకీయంలో ఉన్న వాళ్ళకు తెలియకుండా ఉంటుందా? సామాన్య ప్రజానీకానికి తెలిసినా తెలియకున్నా తెలియజేస్తే ఇప్పుడు ఏందులే ఎలక్షన్లు చూద్దాం అనుకునే పరిస్థితులు దగ్గర కూడా లేవు. ఇప్పుడు ఎలక్షన్స్ ఏవి లేవు కాబట్టి నిరభ్యంతరంగా మనం ఏం చేస్తాం. ఎందుకంటే ఇక స్థానిక సంస్థల మీద వీళ్ళ తెలివితేటలు ఇలా. వాళ్ళ జనం ఏమనుకుంటారంటే మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పుడు చెప్తానులే అంటారు. అంతే కదా, వాళ్ళ చేతిలో ఇంకేం లేదు కదా, ఇప్పుడు చేయదగింది ఏం లేదు కదా. ఏ ఉద్యమం అయినా ఎంతకాలం అవుతుందో చూశారు కదా. స్వాతంత్ర పోరాటం 200 సంవత్సరాలు, తెలంగాణ పోరాటం 6 దశాబ్దాలు. సిల్లీ పాలిటిక్స్. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో చూస్తే కూడా ఆ రోజు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంటే దాన్ని తీసుకెళ్లేసి వైఎస్ఆర్ ఆరోగ్య యూనివర్సిటీ ఇవన్నీ పెట్టడము. సిమిలర్గా తెలంగాణలో చూస్తే కూడా చిహ్నాల మార్పు కావచ్చు, తెలంగాణ తల్లిని మారుస్తాము, ఇది 2017లోనే ఆయన మాట్లాడిన మాటలు పేపర్ స్టేట్మెంట్లో చూసినాం. అన్నట్టుగానే మేము అధికారంలోకి వస్తాం మీన్స్ అప్పుడు టీడీపీలో ఉన్నాడు. ఏ మూలాన మేము అధికారంలోకి వచ్చినా కూడా ఫస్ట్ ఆనవాళ్ళు చెరిపేస్తామన్నారు. ఈరోజు ఆనవాళ్ళు చెరిపేసే ప్రయత్నం చేస్తారు. ఆడ ఏం జరిగింది అంటే చాలా సిమిలర్గా ఉన్నాయి అన్ని. పెద్దగా ఏమి అంటే 5 ఏళ్ళు కదా చూసుకుందామనే లోపు 5 ఏళ్ళు కూడా తిరిగి వస్తుంటాయి. ఈరోజు చిహ్నాలు కావచ్చు, తెలంగాణ తల్లి కావచ్చు, ఈరోజు టీఎస్ని టీజీ చేయడం కావచ్చు, రేపు ప్రభుత్వాలు మారితే వాటిని మళ్ళీ తిరిగి ఇట్లా పెట్టుకోవడం ఎందుకు? ఈ ఈ ఈ కక్షలు ఎందుకు అంటున్నాయి. ఈ వ్యక్తిగత కక్షలు, ఈ రాజకీయ కక్షల వల్ల ప్రజలకు వనగూరే ఉపయోగం ఏంటి? ఇవాళ కాకతీయ తోరణంలో రాచరికపు పాలన ఉందన్నా, లేకపోతే చార్మినార్ ఎందుకు అన్నా కూడా అదే, లేకపోతే అమరవీరుల స్తూపం ఇది కావాలా? ప్రజలకు ఒక విద్య, వైద్యము, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవి కావాలా? వీళ్ళు చేసేప్పుడు అవి చేస్తున్నాం కదా అంటారు. ఇది చరిత్రను మార్చడానికి చేసే ఎత్తుగడలు. చరిత్రలో నిలిచిపోవడానికి మేమంటూ వచ్చిన తర్వాత ఇది చేశాము అని నిలబడడానికి చేసే ఎత్తుగడలు. కానీ ఒకటి తీసేసి ఇంకోటి పెడితే ప్రజలు సహించరు. అది కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే చాలా తక్కువ ప్రజల మద్దతుతో ఎంత 1.08 ఆర్ 1.8 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంత తక్కువకే ఈ ఆలోచన వస్తే ఈ తక్కువది ఎక్కువైనప్పుడు మళ్ళీ వాళ్ళు చేయాలా? ఓకే అంటావా? మీరు వచ్చినప్పుడు మీరు చేసుకోండి అని చెప్తావా? అంటే ఎవరిని అవమానపరుస్తున్నావు? ఆ ప్రజల్ని అవమానపరుస్తున్నావు కదా. విచిత్రం ఏంటంటే నిన్నటి నుంచి నేను గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది టీఎస్పీఎస్సీ. దాంట్లో గతంలో తెలంగాణ కల్చర్కు సంబంధించిన చరిత్రకు సంబంధించిన క్వశ్చన్స్ ఉండేవట. ఈసారి 1, 2 అవి కూడా దట్టు కాంగ్రెస్ పథకాలకు సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే అట. పరీక్ష రాసిన వాళ్ళు విచిత్రంగా ముక్కున వేలు వేసుకుంటున్న నేపథ్యం. ఎన్నికల నేపథ్యంలో వచ్చిన హామీలలో ప్రస్తావన కోసం అడిగారు. అంటే అదే మేము ఏదో గొప్పగా చేస్తున్నాము, మిగతా వాళ్ళు చేసింది కనపడితే
పోల్చితే కంపేర్ చేస్తే మనం చిన్నగా అవుతాం, మనం చేసింది తక్కువ అనుకుంటారు అనే భావంతో శాశ్వత ప్రాతిపదికన మేం చేసిందే ఉండాలి, ఈ తరాలకు కనిపించాలనే ఉద్దేశంతో చేస్తున్న ఎత్తుగడలు ఎప్పుడు ఎత్తుగడలు ఇది కాదు. ఆ ఎత్తుగడలు అందరూ కూడా చూస్తారు. ఇప్పుడు చరిత్రకారులు ఉన్నారు, మీడియా ప్రతినిధులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, విశ్లేషకులు ఉన్నారు కదా, విజ్ఞానవంతులు ఉన్నారు, చూస్తారు. కానీ ఇట్ టేక్స్ టైం ఫర్ ఎ చేంజ్ టు కమ్. ఇట్ టేక్స్ టైం ఫర్ టేకింగ్ ఎ స్లాప్ ఆన్ ది ఫేస్ ఆఫ్ నిజంగా అది కూడా కరెక్టే మీరు అన్నది. ప్రజలు మన ఒక పాటని, తెలంగాణ గీతాన్ని, రాష్ట్ర గీతాన్ని సినిమాటిక్లో చేస్తే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు తెలుసా. కమెంట్స్లలో చూస్తే పాత పాటి బాగుంది అంటే ఒక సరే కీరవాన్ని పెట్టి, అంటే జనాలు ఎంత సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తున్న అనడానికి ఉదాహరణ. ఇంకొక